హలో అండి, హాయ్. బిందుశ్రీ వ్లాగ్స్, వెల్కమ్ టు బిందుశ్రీ వ్లాగ్స్. అందరికీ నమస్కారం అండి. ఇవాళ బీరకాయ కూర అండి. బీరకాయ కూర పత్తి కూర. బీరకాయ షుగర్ పేషెంట్కి మంచిది. మనకి జ్వరం వచ్చి బాగలేనప్పుడు, జ్వరం వచ్చి తగ్గిన, హెల్త్ బాగలేనప్పుడు తగ్గిన బీరకాయ తినటం వల్ల తొందరగా అరిగిద్ది. బీరకాయలో నీటి శాతం ఎక్కువ ఉంటుంది ఫ్రెండ్స్. అందుకని బీరకాయ కూర ఎక్కువ తింటారు. షుగర్ పేషెంట్లకు కూడా మంచిది, డయాబెటీస్ పేషెంట్లకి. ఇవి కొంచెం ఆగాలి ఫ్రెండ్స్. బిందుశ్రీ వ్లాగ్స్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ మీద క్లిక్ చేయండి. ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. ఆల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయడం వల్ల మేము చేసే ప్రతి నోటిఫికేషన్ మీకు వీడియో రూపంలో వస్తుంది ఫ్రెండ్స్. లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల మరింత మందికి చేరువైతుంది ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్కి కూడా లైక్ చేయండి ఫ్రెండ్స్. బిందుశ్రీ వ్లాగ్స్. ఫ్రెండ్స్, తాలింపు గింజలు వేగినాయి. ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకుందాం. కరివేపాకు చిటపటలాడిన తర్వాత ఆనియన్స్ ఫ్రెండ్స్. ఆనియన్స్ కొంచెం వేగనియాలి ఫ్రెండ్స్. ఒక్కొక్కరు బీరకాయ, టమాటా, ఉల్లిపాయ అన్నీ కలిపి పెట్టుకుంటారు ఫ్రెండ్స్. ఒక్కొక్కరు ఇలా చేసుకుంటారు. ఇప్పుడు మూత పెట్టుకుందాం. ఆనియన్స్ వేగినాయి ఫ్రెండ్స్. ఇప్పుడు బీరకాయ వేసుకున్నాం ఫ్రెండ్స్. కొంచెం సాల్ట్ వేసుకున్నాం ఫ్రెండ్స్. ముక్కలు తొందరగా మగ్గుతాయి. వాటర్ ఏం వేయకుండా నూనెతోనే మగ్గించుకుంటే బాగుంటుంది. ఉప్పు వేయటం వల్ల ముక్కలు తొందరగా వేగుతాయి ఫ్రెండ్స్. అలాగే కొంచెం పసుపు. బీరకాయ కూర హెల్త్ మంచిది. షుగర్ పేషెంట్లకు కూడా మంచిది ఫ్రెండ్స్. మీడియం ఫ్లేమ్ మీద వేసుకున్నాం ఫ్రెండ్స్. అంతా కలుపుకొని మీడియం ఫ్లేమ్. దీంట్లో ఇంకా వాటర్ ఏమి వేయకుండా ఉప్పు వేయటం వల్ల బీరకాయ అనేది నీరు ఊరుతుంది, దాంట్లోనే మగ్గిపోతుంది. ఇప్పుడు మూత పెట్టుకుందాం. బీరకాయ ఇప్పుడు ఉడుకుంది ఫ్రెండ్స్. ఇప్పుడు కారం వేసుకుందాం. బీరకాయ నీరు శాతం ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొంచెం సాల్ట్ వేసుకుంటే ముక్కలు వేసుకున్నప్పుడు ఆ నీళ్ళతో పాటు నీరు అనేది ఊరిద్ది. అప్పుడు ఉడికిపోతాయి ఫ్రెండ్స్. వాటర్ అక్కర్లా. కొంతమంది టమాటా కూడా వేసుకుంటారు. నేను ఇవాళ టమాటా వేయాల. కారపొడి, అలాగే కొంచెం ధనియాల పొడి. బిందుశ్రీ వ్లాగ్స్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకుంటే బెల్ అనేది వస్తుంది. దాని మీద క్లిక్ చేయటం వల్ల ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. ఆల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయటం వల్ల మేము చేసే ప్రతి నోటిఫికేషన్ మీకు వీడియో రూపంలో వస్తుంది ఫ్రెండ్స్. మా వీడియోలు మీరు మిస్ అవ్వకుండా చూస్తారు ఫ్రెండ్స్. బిందుశ్రీ వ్లాగ్స్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. దాంట్లో హెల్త్ టిప్స్, మోటివేషన్స్, మరిన్ని వీడియోస్ మీ ముందుకు తెస్తా ఫ్రెండ్స్. బీరకాయ కూర అనేది షుగర్ పేషెంట్లు తినొచ్చు. అలాగే మనకి జ్వరం వచ్చిన తర్వాత, తగ్గిన తర్వాత పత్తి కూరగా కూడా ఉపయోగపడుతుంది. దీంట్లో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది, ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది ఫ్రెండ్స్. అందుకనే బీరకాయ ఎక్కువగా తింటారు ఫ్రెండ్స్. పత్తి కూర షుగర్ పేషెంట్లకు కూడా మంచిది. ఇప్పుడు ఇది ఒక 5 నిమిషాలు సిమ్లో పెట్టుకున్నాము.
చూడండి ఫ్రెండ్స్, ఆయిల్ అనేది పైకి వచ్చేసింది. ఆల్రెడీ బీరకాయ కూర రెడీ. బిందు శ్రీ వ్లాగ్స్ని లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్. స్టవ్ పెట్టేసుకుందాం.